నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్మలను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు.
అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు. ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంకా ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేశాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా? ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియులరా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అందరూ నాతో చెప్తారు ఈ మాట. నేను చెప్పినప్పుడు మీరు చెప్పాలి. మీరు చెప్తున్న మాట ఒక ఇద్దరు ముగ్గురు కన్నా వినపడేలా చెప్పాలి. అర్థమవుతుందా మీ అందరికీ? 12వ వచనం, ముందుగా 11, 12 వచనం చదువుదాం. నేను చదువుతున్నప్పుడు చదువు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎంత పెద్ద వాగ్దాన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నీరు లేని గోతులో ఉన్న నీ వారిని, చెరపట్టబడిన వారిని ఆయన విడిపిస్తానని మాట ఇస్తున్నాడు. ఇదొక చరిత్ర, ఈ సందర్భం వేరు, కానీ పరిశుద్ధాత్ముడు ఈ మాట నీకు కిరీటముగా ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాట నీకు నాకు దీవెనగా మనకి అనుగ్రహిస్తున్నాడు. 12వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరల ప్రవేశించుడే. ఆమేన్. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, వారికి ఒక ఉన్నతమైన నిరీక్షణ ఉంటుంది. వారు అనేక సమయాలు బంధించబడ్డారు, తరమబడ్డారు. కానీ వారికి ఒక నిరీక్షణ ఏంటంటే, మేము నమ్మిన మా దేవుడు ఏదో ఒక సమయంలో మరలా మా కానానికి చేరుస్తాడు, ఆయన మరలా మా రాజ్యంలోనికి నడిపిస్తాడు, మరలా మా సొంత ప్రదేశంలో మేము అడుగు పెడతాం అని ఒక శుభప్రదమైన నిరీక్షణ వారికి ఉంది. ప్రియులరా, ఉన్న ఆస్తి పోయి ఉండవచ్చు, అప్పులైపోయి స్థితి అంతా కూడా దిగజారిపోయి ఉందని ఏడుస్తున్నావేమో. నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, ఎలాంటి వ్యాపారం చేశాను నేను, ఎలాంటి ఉద్యోగం చేశాను, ఈరోజు అందరి చేత అవమానముగా నేను వారి ముందు తల ఉంచుకోవలసిన పరిస్థితి,
అనేక మాటలు వారు నన్ను అంటూ ఉంటుంటే, నా బిడ్డలకు నేనేం సంపాదించలేకపోయానే, అయినా పర్వాలేదు, దేవుడున్నాడు, మేము మరలా బాగుపడతామనే నిరీక్షణ నీకున్నది కదా. ఇల్లు అమ్ముకున్నావు, అప్పులన్నీ తీర్చుకోవడానికి ఇల్లు అమ్ముకుని, భూమి అమ్ముకుని ఎలాగ బ్రతకాలి మేము, నా జీవితం ఏంటి, నా జ్ఞానము, ఎంతో జ్ఞానం, ఎంతో చదువుకున్నాను, లేకపోతే నాకెంతో సౌందర్యం ఉంది, నాకెన్నో తలాంతులు ఉన్నాయి, అయినా నేను ఈరోజు దరిద్రం అనుభవిస్తున్నానంటే దేవుడు నన్ను విడువడు, ఏదో ఒక సమయంలో తిరిగి మరలా నిలబెడతాడని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నావు. అందుకనే ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ శరీరం అంతా రోగం వచ్చి, నీ శరీరం అంతా కూడా పాడైపోయి, నీ శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని కూడా బలహీనమైపోయి, కిడ్నీ, లివరు, లంగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ, ఏదో మరణకరమైన వ్యాధి, క్యాన్సర్ వ్యాధి నీలోకి వచ్చి నిన్ను బలముగా పీడిస్తుందేమో, అయినా ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చావు. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు మరలా ఇస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడని అనుకుంటున్నావు కదా. నీకు శుభవార్త, ఈ ప్రార్థనా శక్తి ద్వారా బలమైన మాట దేవుడికి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏంటంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. ఈ వాగ్దానము, ఈ వాక్యము నాకే అని నమ్మిన వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. మనం ఓడిపోయేవారము కాము, గుర్తుపెట్టుకోండి. నీ బ్రతుకు ఓడిపోయిందని అనుకుంటున్నావు, ఓడిపోలేదు. ఇప్పుడు నీవు పైకి రాబోతా ఉన్నావు. నీవు తల ఎత్తుకుని బ్రతికే రోజు ఎప్పుడో కాదు, ఈ రోజే ప్రారంభమవుతా ఉంది. నమ్మిన వారందరూ ఆమేన్ ఆమేన్ అని చెప్పండి, చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. దేవుడు నీకు ఇచ్చిన మాట ఇది. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను ఇక్కడికి మీ మధ్యకు పంపించాడు, నా నోట ఈ వాక్కు పెట్టాడు. నేను ప్రార్థిస్తున్నాను, పరలోకము నుండి ఈ మాటని మీకు ఇమ్మని ఆయన నా చెవులో చెప్పాడు. ఒక స్వరము నా చెవులో చెప్తేనే మీకు బోధిస్తా ఉన్నాను. ప్రతి దినము ఆయన నాకు ఏది అందజేస్తున్నాడో అదే నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. పిల్లలు లేరని ఏడుస్తున్నావు, అభాషణ అయిపోయిందని ఏడుస్తున్నావేమో, మరలా నీ కోటలో ప్రవేశిస్తావు. ఆమేన్, హల్లెలూయా. పోయిన ఆస్తి మరలా వస్తుంది, పోయిన రాజయోగం మరలా వస్తుంది, పోయినటువంటి సౌందర్యం మరలా వస్తుంది. దానికి నేను సాక్షిని. మీకు దమ్ముంటే నమ్మండి, ఆయన మిమ్మల్ని తలగానే చేస్తాడు. ఆయన మిమ్మల్ని తోకగా చేయడం. చేస్తాడా? చేయడు. మీకు ఒక శుభవార్త బలముగా ఎందుకు చెప్తానంటే, మీరు పోయినవన్నీ కోల్పోయి తిరిగి పొందుకుంటారు. మీకు దమ్ముంటే మరలా నెల సాక్ష్యం చెప్తారు అంతే. ఆమెన్ ఆమెన్ అనండి. ఆమెన్ అంటే అవునుగాక. పోయినవన్నీ వస్తాయి. ఎందుకు మన ప్రార్థన శక్తి ఇంత సేవ జరుగుతుందంటే, భగవంతుడు యేసయ్య మనతోనే ఉన్నాడు. మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎవరు తోడుకొచ్చారో తెలుసా? ఆయనే తోడుకొచ్చి. అంతేనా? ఎక్కడైనా మీకు రూట్ మార్కులు కూడా ఇచ్చారా ఎవరైనా? ఎక్కడ ఫోటోలు ఉన్నాయా? కానీ ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదే గొప్ప మర్మం అన్నమాట. ఆమెన్. ఇది పరిశుద్ధాత్మ క్రియ. ఆమెన్. ప్రియులరా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నది. పోయిన వ్యాపారం తిరిగి మరలా వస్తుంది, పోయిన ఆదాయం అంతా వస్తుంది. భయపడకండి, ఆయన మిమ్మల్ని తలగా చేస్తాడు. ఈరోజు ఉన్నతమైన మాట ఏంటంటే, నన్ను ఆదుకోవటానికి మా వాళ్ళు కూడా సరిగ్గా బలముగా లేరు అని ఏడుస్తున్నావేమో, వారిని కూడా దేవుడు విడిపిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, 12వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో 2వ లైను, నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. ఈరోజు ఆశీర్వాదము ఒక ప్రత్యేకత ఏంటంటే, మీరు బాగుపడటమే కాదు, మీ అమ్మోళ్ళు కూడా బాగుపడతారు, మీ నాన్నోళ్ళు బాగుపడతారు, మీ అన్నోళ్ళు బాగుపడతారు, మీ అక్కోళ్ళు బాగుపడతారు.
నీ కుటుంబం అంతా బాగుపడుతుంది. నిన్ను బట్టి ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. నీరు లేని గోతులో ఉన్న వారిని నిన్ను బట్టి లేవనెత్తుతున్నాడు ఆయన. విడుదల చేస్తా ఉన్నాడు. ఈరోజు మీ అందరి మీద నా మీద ఉన్న కిరీటం ఏంటంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా. మీ అందరికి ఎన్ని అప్పులున్నాయి, ఎన్ని రోగాలున్నాయి, ఎన్ని సమస్యలున్నాయి, ఎంతమందికి పిల్లలు లేరని బాధ, ఇల్లు లేదని బాధ, ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రియులరా, ఈ దినాన్న నీవు నేను ఆయనను నమ్ముకుని ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి వచ్చిన సూచన ఏంటంటే, మీకందరికి ఒక నిరీక్షణ ఉంది. దేవుడు చేస్తాడు, దేవుడిస్తాడు, నేను బాగుంటాను, మరలా మనిషిగా బ్రతుకుతానని ఒక హోప్, ఒక శుభప్రదమైన నిరీక్షణ మీకుంది. ఆ నిరీక్షణకి జవాబు అన్నమాట. ఈరోజు నేను చదువుతున్నప్పుడు, నేను ప్రకటిస్తున్నప్పుడు రెండు చేతులు పైకెత్తండి. ఆమె నామెను ఆపకుండా చెప్పండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను. గట్టిగా చప్పట్లు ప్రభువుని స్తుతించండి. పోయింది కదా, నష్టపోయింది, కోల్పోయింది, ఎవరో మోసం చేసి నీవు పడిపోయేలాగా చేసింది, ఎవరో చేతబడి చేసి, ఎవరో ఏదేదో ప్రయోగాలు చేశారు, నా జీవితం నా కుటుంబం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడు. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ అందరి ముఖములు ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు కనపరుస్తున్నాడు. మీరు ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి. అయ్యో నేను తప్పు చేసేనే, నేను పాపం చేసేనే అని అనుకోకండి. విడిచిపెట్టే, ప్రభువా ఇక పాపం చేయనను, ఒక నీతి నీ మీద వస్త్రముగా వచ్చేస్తుంది అనమాట. నేను చెబుతున్నాను, ఆయన నమ్మిన నేను, మీకు రెండంతల మేలు కలుగుతుంది. ఏది అమ్మేసుకున్నావో, ఏది తాకట్టులో ఉండి కూడా పోయిందో, రెండంతల ఆశీర్వాదం. మీ సేవ, మీ పరిచర్య, నీ అన్ని రకాలుగా పాడి పంట రెండంతలుగా మేలు కలుగుతుంది. ఆమేన్. మొన్న ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఆ భార్యని, ఇదిగో నీకు మగపిల్లడు పుట్టబోతే ఈడ్చిపెట్టేస్తానన్నాడు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారింటి తీసుకొచ్చి దేపెట్టాడు. దేపెట్టిన నెలలో గర్భం వచ్చిందని చెప్పింది. ఫోన్ ఎత్తట్లేదు ఆ పెద్ద మనిషి. ఉత్తరం రాసిందంట. ఆ పేరు రాసి, నువ్వు కట్టుకున్న నీ భార్య నేను రాయినది ఏమనగా, నేను గర్భం ధరించాను, తైలాభిషేకానికి వెళ్ళాను, అక్కడ పాస్టర్ గారు ప్రార్థనలో ప్రకటించారు మగబిడ్డ తప్పకుండా పుడతాడని. నేను ప్రత్యేకంగా అడిగాను, అయ్యా నాకు మగబిడ్డ పుట్టబోతే నాకు కాపురం లేదండి, మగబిడ్డ పుట్టేలా ప్రార్థన చేయండి, నా భర్త మగబిడ్డ పుట్టకపోతే నిన్ను ఏలుకోనని చెప్పి వదిలేసాడని చెప్పి నేను పాస్టర్ గారికి తెలియపరిచాను. దైవజనుడి ద్వారా దేవుడు మగబిడ్డ పుడతాడని చెప్పాడని ఉత్తరం రాసిందంట పాప అమ్మాయి. ఆ ఉత్తరం చదువుకుని చదవలేనట్టున్నాడట. ఆడు ఫోన్ చేసి, నీకు ఆడపిల్లే పుడుతుంది. ఈ అమ్మాయి అందట, సరే చూడు, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభు దగ్గర దేవుడు కార్యము, ఆయనే నాకు అద్భుతం చేస్తాడు, నిన్ను మీ తల్లిని నా ఇంటికి తీసుకొస్తాడు. అయితే చూడు ఇదే మాట, ఆడబిడ్డను ఎత్తుకుంటే నాకు ఫోన్ చేయకు, మగబిడ్డ పుడితే ఫోన్ చేయని చెప్పి పెట్టేశాడు. అంతే. మరలా 8 మాసాలు ఫోన్ లేదు. ఈ బిడ్డ పాపం కొత్తగా ప్రభు నమ్ముకుని, దేవా నువ్వు మగపిల్లోడిని ఇవ్వకపోతే వదిలేస్తాడు ఇటు, ప్రభువా మగబిడ్డని బాబు. నిజంగా స్త్రీలు ఎంత గొప్పవారంటే, మగవాళ్ళు అటు ఇటు ఉన్న జ్ఞానముగా కాపురం కోసం ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు. భర్త కోసం కొన్ని ఇష్టమైనవి కూడా తగ్గించుకుంటారు. మీరు అంత మంచోళ్ళు మీరందరూ. చివరికి ఏమైందంటే, ఆ 9వ మాసంలో మొన్న మా సికింద్రాబాద్ చర్చికి వచ్చింది. అయ్యా మగబిడ్డ ఉన్నాడా ఆడబిడ్డ ఉంది చెప్పయ్యా అంది.
నేనన్నాను చూసి చెప్పడానికి నాకేంటి, ఆయన చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలోని? పరమ తండ్రి చేతిలో ఉంటుంది. ఆల్రెడీ నీ గర్భంలో మగబిడ్డని రూపించి పెట్టాడు. పేరు కూడా మగోడి పేరు రాసుకుని రా రేపు నెల అన్నాడు. అద్భుతం ఏంటంటే మొన్న మగబిడ్డంకాయ కానీ పట్టుకొచ్చింది. ఆ పుట్టిన వెంటనే ఆ ఫోన్ చేస్తే ఆడు ఫోన్ ఎత్తలేదట. ఎవరు చెప్పరే? ఎవరతను? కట్టుకున్న మొగుడు భర్త ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తలేదేంటా అని బాధపడిందట. ఆ సాయంత్రానికి వాళ్ళ తల్లిని తీసుకుని బండి మీద డుర్రు అని వచ్చాడట. ఎత్తుకుని వాళ్ళ తల్లిని తీసుకొస్తే వాళ్ళ తల్లి అందంట, సేమ్ నా భర్త ఎలాగుండేవాడో అలాగే ఉన్నాడు ఈ మనవాడు. లేనిపోని ప్రేమ అంతా వచ్చేస్తుంది. ప్రియులరా, కోల్పోయినవన్నీ, కష్టం కలిగిన చోట ఆశీర్వాదం రాబోతా ఉంది. ఈ దినము పరిశుద్ధమైన మాట ఏంటంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా, ఏం జరుగుతుందో దేవుడే జరిగిస్తాడు, దేవుడు నన్ను సిగ్గుపరచాడు అని నిరీక్షణతో ఉన్న నీకు దేవుడు బయలుపరుస్తున్న గొప్ప మాట. మరలా మరొకసారి ఆశీర్వాదములు అడుగు పెట్టబోతున్నావు. పెట్టిన తర్వాత వచ్చే ఆశీర్వాదం ఏంటంటే రెండంతలుగా మేలు కలుగుతుంది. నీ కుటుంబము తంబురలతోనూ వాయిద్యములతోనూ నాట్యముతోనూ సంతోషముతో నీవు బ్రతుకుతూ దేవుని గణపరుస్తావు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఈ దిన గొప్ప మాట, పరలోకము నుండి ఇచ్చిన జీవవాక్యము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. లేచి నిలబడి నమస్కరించి, నీవు నాతో ఇలా మాట్లాడకపోతే బ్రతకలేను బాబు, నువ్వు మాట్లాడాలని అడిగాను. నా బంధకము నేనే నలుగుపోవడం కాదు, నా పుట్టింటోళ్ళు బాధపడుతున్నారు, నా అన్నదమ్ములు బాధపడుతున్నారు, అక్క చెల్లెలు బాధపడుతున్నారు, ఎవరిని ఆదుకునేలా లేరని కూడా ఏడ్చాను. ఈరోజు వారిని కూడా విడిపిస్తున్నానని మాట్లాడావు. నీకు వందనాలయ్యా. నా వాళ్ళందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. వారు నేను కోరుకునే కొద్ది నాశనం అయిపోయారు అని ఏడ్చాను. కానీ ఈరోజు నా ప్రార్థనను వాళ్ళకి ఇచ్చి, నా రక్త సంబంధులను, నా స్వజనులను కూడా నువ్వు బ్లెస్ చేస్తానని మాట ఇచ్చావు. నా కొరకు ఒక ప్రత్యేకమైన మాట ఇచ్చావు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మరలా మీ కోటను ప్రవేశించండి. మీ కోటలో ప్రవేశించండి. అందరు రెండు చేతులు పైకెత్తి, ఎక్కడున్న వారు అక్కడే. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టు. నాయనా, నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నానయ్యా. నీవు తప్ప ఆధారం లేదు. బిడ్డ బ్రతుకేంటి, నా బ్రతుకేంటి, ఎలా బ్రతికే వాళ్ళము, ఎలా ఉండేది మా పూర్వీకులు ఎలాంటి వారో, గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నారు, కానీ ఇంత దరిద్రం అనుభవిస్తా అనుకోలేదన్నావు కదా. మరలా కొత్త రోజులు రాబోతున్నాయి. మరలా రాజ బ్రతుకు రాబోతోంది. మరలా ఆశీర్వాదకరమైన నూతన గృహములో అడుగు పెట్టబోతా ఉన్నావు. నూతన భూమిలో అడుగు పెట్టబోతా ఉన్నావు. నూతన పొలములో అడుగు పెట్టబోతున్నావు. కొత్త స్థలములో అడుగు పెట్టబోతున్నావు. దేశ విదేశాలు ప్రయాణమై వెళ్ళి దీవెనగా రాబోతా ఉన్నావు. నువ్వు అడుగు పెట్టి స్థలము దీవించబడుతుంది. నువ్వు అడుగు పెట్టి స్థలం ఆశీర్వదించబడుతుంది. నన్ను ఆశీర్వదించవా, నన్ను ఆశీర్వదించు. ఎన్నో మార్లు అడిగాను నేను, ఇంట్లో పెళ్లి చేయవా, ఇల్లు కావాలి, అప్పులు తీరాలి బాబు, రోగం అంతా పోవాలి బాబు అని అడిగాను. ఈరోజు పరలోకం నుండి సూటిగా మాట్లాడావు. నిజమే, ఆ నిరీక్షణతో చూసేది నేనే. ఆ శుభప్రదమైన నిరీక్షణతో చూచేవాడిని నేనే. నాకు మరలా నూతన రాజయోగము, నూతన ఆశీర్వాదము అనుగ్రహిస్తున్నానని చెప్పావు. మరలా మీ కోటలో ప్రవేశించుడి, మీకు రెండంతలుగా మేలు చేసేదని. కోటలోకి వెళ్ళబోతున్నావు. కోటలోకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి? ఆయనే నిన్ను అలంకరిస్తాడు, ఆయనే నిన్ను సిద్ధపరుస్తాడు, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏడుస్తున్నావా? నా జీవితం ఇలాగ అయిపోతుంది అనుకోలేదు.
నా బ్రతుకు పాడైపోయింది. గుండె నిండా కన్నీళ్ళున్నాయా? ఓదార్చు వారు లేరా? ఏ మనుషుడు పలకరించట్లేదా? నా కోసం ఎవరు బాధ్యత తీసుకోలేదు. నాకు ఎవరు నేనున్నానని చెప్పే మనుషుడు లేడు. ఒక్క మనిషి లేదని ఏడుస్తున్నావా? ఎవరైనా నమ్మకస్తుడుంటే గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉంది. అంత బాధపడుతున్నానని ఏడుస్తున్నావా? కన్న తండ్రి యేసు ఉన్నాడు. ఆయనే నీ చెయ్యి పట్టాడు. ఆయనే నిన్ను ఆదరిస్తా ఉన్నాడు. ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడావు. అందరూ ప్రార్థనలో ఉండండి. బలమైన స్వస్థత, బలమైన ఆరోగ్యము నువ్వు పొందుకోబోతున్నావు. ఈ సమయంలో ఒక శక్తిని ఆవరిస్తూ ఉంది. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. మీకేం కావాలో అడుగుతూ ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రార్థన చేయండి.